ఈ అంశంలో మనం చాలామంది బిడ్డలను, పెద్దలను, మగవాళ్లను, ఆడవాళ్లను, వృద్ధులను అతిగా వేధిస్తూ ఉన్నా మడిమసూల కాలు కింద పెట్టగానే భరించలేనంత పోటు పుడుతుంది, తీపి పుడుతుంది. చాలాసేపు కాలును అటు ఇటు కదిలించుకున్న తర్వాత కానీ పాదము నేల మీద మోపటానికి శక్తి సరిపోదు. ఎందుకు వస్తుంది సమస్య? మగవాళ్లలో ఇవాళ చాలామంది ఇంగ్లీషు వాళ్ళను చూసి షూస్ వేసుకొని గట్టిగా కట్టుకొని పొద్దుట నుంచి రాత్రి వరకు విప్పదీయకుండా ఈ షూస్ వేసుకునేటువంటి అలవాటు ఇవాళ మనకైంది. అలాగే గట్టిగా ఉండేటువంటి చెప్పులు. ఇక ఆడపిల్లలైతే వెనక వైపు ఇంతెత్తున ఉంటుంది, పైకి ముందు వేళ్ళు కింద ఉంటాయి, మడిమ పైకి ఉంటుంది. దాని మీద ఒత్తిడి పడి 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 అక్కడ రక్త ప్రసరణ సక్రమంగా జరగక వాయువు బిగుసుకుపోయి వాత దోషం అక్కడ ప్రకోపించి ఆ మడిమలో సూలపుడుతూ ఉంది. ఈ మడిమ స్థానములో శరీరములో అతి ముఖ్యమైనటువంటి భాగములు ఉన్నవి. ఇక్కడ ఎప్పుడైతే సూల పుడుతుందో, అక్కడ ఎప్పుడైతే చెడు వాయువు చేరిపోతుందో సహజముగానే ఆ ప్రాంతములో ఉండేటువంటి ఆయా అవయవాల మొదళ్లలో నుంచి ఆ దోషము లోపల అవయవాల్లో కూడా వెళ్ళిపోయి వాటిని కూడా పాడు చేస్తాయి. ఈ మడిమలో పురుషులకు పురుషత్వానికి సంబంధించినటువంటి భాగం ఇక్కడ ఉంటుంది. మడిమ దగ్గర రోజు నొక్కితే వాడికి 100 ఏళ్ల వరకు పురుషత్వం ఎప్పటికీ తగ్గదు. అలాగే స్త్రీలకు స్త్రీత్వము తగ్గదు. ఈ మడిమలో అంత రహస్యము ఉంది. దాన్ని చెక్క మీద గట్టిగా పెట్టి గంటలు గంటలు అలా ఉంచకూడదు. పాదాలు ప్రతిరోజు నూనెతో తడుపుతూ ఉండాలి. తడుపుతూ ఉంటే ఈ రోగము కాదు, ఏ రోగము రాదు. ఎంత నూనె పాదాలకు తాగిస్తావో, నువ్వు పైన నీళ్ళలో తాగుతావో పాదాలకు తాగించు నూనె. ఎంతో తాగుతాయి నూనెను. తాగించే కొద్ది శరీరంలో అంగాంగము చెట్టు వేరు గనక నీళ్లు పోస్తే ఏ విధంగా చెట్టు వికసిస్తుందో పాదాలను నూనెతో తడిపిన వాడు వికసిస్తాడని మీకు తెలియజేస్తూ, ఇలాంటి జటిలమైనటువంటి సమస్య మన ఇంట్లో ఎవరికైనా జరిగినప్పుడు ఎలా చేసుకోవాలో ఇంతకుముందు చెప్పాము. అలాంటి అనుభవం చెప్పడం కోసం ఇప్పుడు మన ఆయుర్వేద అభిమానులు మీ ముందుకు వస్తున్నారు. చక్కగా జాగ్రత్తగా మీరు వినండి. నా పేరు బాలరాజ్. అంబేద్కర్ నగర్లో కట్టె మిషన్లో పనిచేసేవాడిని. అయితే కాలుకు మడిమిసూలు అయితే ఏల్సూరి గారు జిల్లేడు పాలు పసుపు 2 కలుపుకొని పెట్టుకుంటే తగ్గుతుందని చెప్పితే ఆయన ఇచ్చిన బుక్కులను చూసి కూడా పెట్టుకున్నా నాకు తగ్గినది. ఆ యొక్క అవకాశం కల్పించిన వారికి నా యొక్క ధన్యవాదములు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, అతను జిల్లేడు పూలు అని చెప్పబోయి జిల్లేడు పాలు అన్నాడు. పాలు కాదు, పూలు. ఏ జిల్లేడైనా పర్వాలేదు, తెల్ల జిల్లేడు కానీ ఎర్ర జిల్లేడు కానీ పూలు. అన్ని పూలు చెట్టుకు దండం పెట్టి అన్ని పూలు కోసుకోండి. ఈ పూలు కొంచెం పసుపు బాగా మెత్తగా నూరండి, దంచేసేయండి. దంచి బాగా మెత్తగా నూరి దాన్ని కొంచెం వెడల్పుగా చేసి పడుకునే ముందు ఈ మడిమ మీద పెట్టి పైన దూది పెట్టి గుడ్డ పెట్టి కట్టుకొని ఉదయం వరకు ఉంచి ఉదయం పూట తీసివేయండి. 1 వారము రోజులు చేసేటప్పటికి అంత భయంకరముగా పీడించుచున్న మడిమ సూల మట్టు మాయమైపోవచ్చున్నది. ఎవరు పోగొట్టారు? జిల్లేడు పూలు. జిల్లేడు అనగా సూర్యుడు, సూర్య భగవానుడు. సూర్యుని యొక్క తీవ్రమైనటువంటి శక్తికి లోపల పేరుకున్నటువంటి చెడు వాయువు పటాపంచలైపోవటం వల్ల నొప్పి తగ్గిపోవచ్చున్నది. అదేవిధముగా సూర్యుడితో పాటు సహాయంగా ఉన్నది ఏంటి? పసుపు. పసుపు అంటే గౌరి, మహాశక్తి తల్లి. ఆ విధంగా బిడ్డలను కాపాడటం కోసం ఆ దేవతా శక్తులే ఈ భూమి మీద చెట్ల రూపంలో పుట్టినవి అనేటువంటి మంచి విషయాన్ని, నిజాన్ని మనం తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతూ, దీంతో పాటు చక్కటి సహాయ ఉపచారము పాదాలకు నూనె పూసి, చూడండి ఇది పాదం అనుకోండి, ఉదాహరణకు ఇది పాదం అనుకోండి. ఈ పాదాన్ని ఇలా కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, అటు ఇటు, ఇటు ఇటు, ఇటు ఇటు, అలాగే ఇట్లా గుండ్రంగా పాదం తిప్పాలి, మళ్ళా ఇలా తిప్పాలి, మళ్ళా అలాగే వేళ్లను ఇట్లా బిగించాలి, వదిలిపెట్టాలి, బిగించాలి, వదిలిపెట్టాలి, బిగించాలి, వదిలిపెట్టాలి. అలాగే వేళ్లను ఇట్లా వెనక్కి బాగా లాగాలి. చేతులవి కాదు, ఈ కాలు అనుకోండి. ఇప్పుడు కాలు పెగ్గ చూపించడానికి వీల్లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. పాదము యొక్క వ్యాయామము చేయమో, పాదమునకు నూనె రాయమో, నువ్వుల నూనె గోరువెచ్చగా రాస్తే
ఈ నొప్పులు గిప్పులు ఎప్పటికీ రానే రావు. పాదాలు పగిలిపోకుండా ఎప్పుడు అందంగా ఆరోగ్యకరంగా నున్నగా ఉంటాయి. తద్వారా హాయిగా నూరేళ్లు మనం నడకపోకుండా చూసుకోవచ్చని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ ఇప్పుడు మనం వంటిల్లే వైద్యశాలలో చక్కని ఆహార పదార్థాన్ని మనం తయారు చేసి నేర్చుకుందాం.